హాయ్ ఫ్రెండ్స్, బంగారం ధర రోజు రోజుకి పైకి ఎగబాకుతోంది. 1,00,000 నుంచి 1,50,000 వైపు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు 22 క్యారెట్ ఆర్నమెంట్స్ కొనాలంటే భయపడుతున్న పరిస్థితి, కొనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 18 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. చాలా పెద్ద పెద్ద షాప్స్లో వీటి కోసం ఒక ప్రత్యేకమైన కౌంటర్స్ కూడా ఓపెన్ చేశారు, 18 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ అని చెప్పి. ఇక మామూలు బజార్లోకి వెళితే చిన్న చిన్న నగల దుకాణాలు ఉంటాయి. వాటిల్లో కూడా 18 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడే మోసానికి అవకాశం ఉంటుంది. చాలామంది వ్యాపారస్తులు దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. కొంతమంది నుంచి వచ్చిన ఫిర్యాదుల వల్ల ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అదేంటంటే 18 క్యారెట్ గోల్డ్కి హాల్ మార్క్ ఉండదు అని చెప్తున్నారట నగల షాపులు యజమానులు. అయితే ఇది నిజమా అంటే కాదు. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్ ఇందులో దేనికైనా కూడా హాల్ మార్క్ ఖచ్చితంగా ఉండే తీరుతుంది. ఈ హాల్ మార్కే మీరు కొన్న నగలో ఎంత బంగారం ఉంది, ఎంత ఇతర లోహాలు ఉన్నాయనేది ఖచ్చితంగా తెలియజేసే ప్రామాణికతగా మనం భావించాలన్నమాట. సో 24 క్యారెట్ గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్, 22 క్యారెట్ అంటే 96.75% గోల్డ్ ఉంటే ఈ మిగతా పర్సంటేజ్ ఇతర లోహాలు కలిసి ఆభరణం తయారవుతుంది. ఇక 18 క్యారెట్ గోల్డ్ అంటే అందులో 75% గోల్డ్ ఉంటే 25% ఇతర లోహాలు ఉంటాయి. 18 క్యారెట్ గోల్డ్లో కూడా 58.33% గోల్డ్ ఉంటుందన్నమాట. మరి ఈ పర్సంటేజ్ని ఏది నిర్ధారిస్తుంది అంటే BIS గుర్తింపు పొందిన హాల్ మార్క్. సో మీరు బంగారం కొనడానికి వెళుతున్నప్పుడు మీరు వెళుతున్న షాప్కి BIS లైసెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మీరు కొన్న ఆభరణం మీద హాల్ మార్క్ ఉందా లేదా అనేది సరి చూసుకుంటే సరిపోతుంది. బిందాస్గా మీరు ఏ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ అయినా కూడా కొనుగోలు చేయొచ్చు. సో దీనివల్ల మీరు బ్యాంకులో మీ నగని తనఖా పెట్టడానికి వెళ్ళినప్పుడు దాని మీద ఉన్న అసలైన గోల్డ్ ఎంతైతే పర్సంటేజ్ ఉందో దాంట్లో మీరు 75% లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆభరణాన్ని అమ్మాలి అనుకున్నా కూడా మీరు అందులో ఉన్న గోల్డ్ ప్యూరిటీ ప్రకారం ఖచ్చితంగా ఆ రోజున్న గోల్డ్ రేట్ని మీరు పొందగలుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు ఆభరణం కొనేశాక కొన్ని రోజుల తర్వాత అది రంగు వెలిసిపోయాక అయ్యో మోసపోయామని చెప్పి అప్పుడు నెత్తి నోరు బాదుకునే కంటే ముందే కొంచెం హోంవర్క్ చేసి BIS లైసెన్స్ ఉన్న షాప్ని ఫైండ్ అవుట్ చేసుకుని ఆ షాప్లోకి వెళ్ళి హాల్ మార్క్ కలిగిన ఆర్నమెంట్ కొనుక్కుంటే మంచిది.